హలో ఎవ్రీవన్, నేను మీ సైతేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వినాయక చవితి నవరాత్రులు అనగానే మనకి రెండు ప్లేసెస్ మన మైండ్ లోకి తక్కువని గుర్తుకు వస్తాయి. అందులో ఒకటి మన హైదరాబాద్ బడా గణేష్ అయితే ఇంకొకటి మన బాలాపూర్ గణేష్. మన హైదరాబాద్ బడా గణేష్ హైట్ లో ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. సో ఇంకెందుకు లేట్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను అండ్ నా ఫ్రెండ్ తో కలిసి బాలాపూర్ గణేష్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. నాకు ఉప్పల్ అండ్ నాగోల్ సైడ్ నుంచి దగ్గర కాబట్టి నాగోల్ సైడ్ నుంచి వెళ్ళాను. అండ్ ఆ రూట్ లోనే హైదరాబాద్ లో రెండో అతిపెద్ద గణపతిని కూడా దర్శనం చేసుకున్నా. ఆ వీడియోని ఎండ్ కార్డ్స్ లో పెడతాను, మీకు వీలున్నప్పుడు చూడండి. ఇంకా నేను ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ గా బాలాపూర్ కి నా ఫ్రెండ్ తో కలిసి నా బైక్ మీదనే వెళ్ళిపోయినాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ పెద్ద జాతరగానే జరుగుతుంది. నేను ఇక్కడికి రావడం ఇది థర్డ్ టైం. మనకి ఇక్కడ బాలాపూర్ గణేష్ ఉత్సవ్ సమితి వాళ్ళు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా నా బైక్ ని ఈ పార్కింగ్ ఏరియాలోనే పార్క్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోయినా. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ భక్తుల రష్ కూడా పెరుగుతూనే ఉంది. అసలు ఇక్కడ వైబ్స్, డెకరేషన్, లైట్స్, పెద్ద ఎల్ఈడి కమాన్స్ జబర్దస్త్ గా ఏర్పాటు చేసినారు. ఈ ఇయర్ క్యూ లైన్ ప్యాటర్న్ ఇక్కడ కూడా చేంజ్ చేసినారు. గల్లీలోకి ఎంట్రీ అవ్వక ముందే మొత్తం బందోబస్తుగా ఎంట్రీకి సపరేట్ సైడ్ అండ్ ఎగ్జిట్ కి సపరేట్ సైడ్ వెళ్ళేటట్టు చేంజ్ చేసినారు. అండ్ గల్లీకి స్టార్టింగ్ నుంచే క్యూ లైన్ స్టార్ట్ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, అసలు నిజంగా యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరి టెంపుల్ ని దింపేశారు. సేమ్ స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రీ దగ్గర ఉన్నట్టే పాదాలు ఇక్కడ ఉన్నాయి. అసలు వేరే లెవెల్ గా టెంపుల్ సెట్ వేశారు. ఎవ్రీ ఇయర్ బాలాపూర్ గణేష్ కి అట్రాక్షన్ గా డిఫరెంట్ సెట్స్ వేస్తారు. అండ్ ఈ ఇయర్ స్వర్ణగిరి టెంపుల్ సెట్ ని వేశారు. లెఫ్ట్ సైడ్ బ్యానర్ లో చూస్తే బాలాపూర్ లడ్డుని ఆప్షన్ లో గెలుచుకున్న వాళ్ళ డీటెయిల్స్ వేశారు. లాస్ట్ ఇయర్ రికార్డ్ స్థాయిలో 30,01,000 రూపాయలకి కొలన్ శంకర్ రెడ్డి గారు వేలంపాటలో లడ్డుని దక్కించుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళక ముందే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనబడతారు. కొంచెం లోపలికి వెళ్ళగానే శ్రీ జలనారాయణ స్వామి కూడా దర్శనం ఇస్తారు. అసలు నిజంగా యాజ్ ఇట్ ఇస్ దింపేశారు. డిట్టు స్వర్ణగిరిలో ఉన్నట్టే ఉంది. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి మెయిన్ మండపంలోకి వెళ్ళిపోయినా అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా డెకరేషన్ చేసినారా. గణేష్ని మండపం అయితే సూపర్ గా డెకరేషన్ చేసినారు. ఈ ఇయర్ బాలాపూర్ గణేష్ కి ఓన్లీ చెవులకి మాత్రమే మెకానిజం పెట్టినారు. కానీ చూడడానికి అయితే అసలుకి వేరే లెవెల్ ఉంది. ఎంత మంచిగా కనబడుతున్నాడు అంటే మన బాలాపూర్ గణేశుడు సూపర్ ఉన్నాడు. అగో గణేశుడు చేతిలో ఉన్న లడ్డే వేలంపాటలో వేసేది. మరి ఈ ఇయర్ వేలంపాటలో ఎవరు దక్కించుకుంటారో చూద్దాం. ఇంకా అదే ఫుల్ రష్ లో బాలాపూర్ గణేష్ ని దర్శనం చేసుకొని ఎగ్జిట్ నుంచి బయటకి వచ్చేసినాం. అండ్ ఆ ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే అక్కడే పులిహోర ప్రసాదం పెట్టారు. కొంచెం తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై గణేష.